నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి 2019 నుంచి 24 దాకా ఎన్ని తప్పులు చేసినా, ఒక రాజధాని కాదు 3 రాజధానులన్నా లేదు, ఎన్నో రకాలైనటువంటి ప్రాంతీయ విభేదాలు పెట్టినా, మత విభేదాలు పెట్టినా సరే ఏ జర్నలిస్ట్ కూడా ఒక మాట మాట్లాడింది లేదు. కానీ కొంతమంది జర్నలిస్ట్ మాత్రం తను చేసేది మొత్తం కూడా నిజంగా ఏమంటారు, చరిత్రలో గతంలో ఎవరు చేయలేదు, ఇకపైన ఎవరు చేయరు, నా భూతో నా భవిష్యత్తు అని చెప్పేసి అన్న వాళ్ళు చాలామంది చూసాం. అలాంటి జర్నలిస్టులే జగన్ని ప్రశ్నిస్తూ ఒక మాట అయితే అన్నారు. సో ఒకసారి మీకు అది వినిపిస్తాను. నాయకుడు ఇవాల్టి రోజున హిందువులని కాదనుకునే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆత్మహత్య చేసుకున్నట్టే. ఎందుకంటే హిందుత్వం చైతన్యం వచ్చింది, గతంలో లాగా లేరు. ఇట్లాంటి వాటిని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మొన్ననే ఇఫ్తార్ విందు ఇచ్చి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో క్రైస్తవులకు సంబంధించి క్రిస్మస్కి పూజల్లో పాల్గొన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉగాదిని పట్టించుకోలేదు అంటే ఏమి సంకేతం ఇస్తున్నట్టు? అయితే విన్నారు కదా. సో ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ముసుగులో ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అదే రైట్ అని చెప్పేసి అన్న వాస్తవాలు మనం చూస్తూ వస్తున్నాం. అదిగాక నిజంగా తను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఏంటంటే ఇఫ్తార్ విందులు ఇచ్చాడు రంజాన్కి సంబంధించి, అదేవిధంగా క్రిస్మస్కి సంబంధించి క్రైస్తవ పూజల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఎందుకని హిందూ భక్తులకి సంబంధించి ఒక సీఎంగా ఉన్నప్పుడు కూడా సరైనట్టు, ఎందుకంటే ఏదైతే పట్టు వస్త్రాలు ఇవ్వాలో దంపతులు కలిసి వెళ్ళాలి, దంపతులు కలిసి వెళ్ళలేదు. అది కాకుండా తను ఏదైతే సీఎంగా హోదాలో ఉన్నప్పుడు తిరుమల సెట్టింగ్ వేసుకున్నాడు ఇంటి దగ్గర, అంతేగాని తిరుమలకి వెళ్ళలేదు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హిందువుల పక్షాన ఉన్నాడా లేదా, ఎందుకని అప్పట్లో పరిపూర్ణానంద స్వామికి సంబంధించి ఏదో హిందూ మతం తీసుకున్నట్టు ఎందుకని ఆ డ్రామాలు ఆడాడంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏదో జంజం మార్చుకున్నట్లుగా, లేకపోతే గంగా జలం పుచ్చుకుంటున్నట్లుగా నేను నిజంగా బొట్టు పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఎందుకు చేశాడంటే హిందువుల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు లాక్కోవటం కోసం. అలాగే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో నిజంగా బీజేపీ నాకు హెల్ప్ అవ్వాలి అంటే నేను అన్ని కేసుల్లో నుంచి బయటపడాలి, అరెస్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళ అండదండలు ఉండాలి, కాబట్టి వాళ్ళ సపోర్ట్ కావాలంటే నేను కూడా హిందువులకు సపోర్ట్ చేస్తున్నట్లుగానే నటించాలి. అదే అక్కడ అతనికి మెయిన్ ఎవరికైనా కనిపిస్తుంది అదే. కానీ పైకి అతను కనిపించి ఇవన్నీ చేసేవన్నీ ఒకటి, అతని గవర్నమెంట్లో జరిగినవన్నీ ఎలా ఉన్నాయంటే ఎన్నో దేవాలయాలు ధ్వంసం, విజయవాడ కనకదుర్గమ్మ వారివి వెండి సింహాలు మాయమవటం, ఇంకో చోట రథం దగలపడిపోవటం, ఇంకో చోట ఇంకా రకరకాలు శ్రీరాముడి తల విగ్రహం యొక్క తల నరకటం కానివ్వండి, ఆంజనేయ స్వామికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఎన్నో ప్రతి ఒక్కటి. కానీ అప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు అయితే ఏంటి, బొమ్మనే కదా ఇలా జరిగింది, నిజంగా దేవుడు వచ్చి ఏదైనా చేస్తాడా, కొడాలని ఇంకోటి పెట్టిస్తాము, ఇలా రకరకాలుగా మాట్లాడారు తప్పించి ఎక్కడా కూడా దానికి సంబంధించి మరి ఇలా జరిగింది, దానికి సంబంధించి ఏదైనా పూజలు చేద్దాం, ఏదైనా పరిహారాలు చేద్దాం అని చెప్పేసి ఎక్కడా ఆలోచించాల. అలాగే తిరుమల దేవస్థానం యొక్క లడ్డూ కల్తీ, అలాగే మిగతా చోట్ల కూడా విజయవాడ కానివ్వండి, ఇక్కడ కూడా చాలా నాసిరకంగా తయారు చేస్తున్నారు ప్రసాదాలు. అదొకటి. ఎప్పుడు చూసుకున్న వీళ్ళు బైబుల్ ప్రచారం అనేది ఎక్కువగా చేశారు, ఎక్కువగా మత మార్పిళ్ళు చేయటం కానివ్వండి అవన్నీ జరిగినాయి. కానీ అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రాన్ని పరిపాలించే రాజు ఎలా ఉండాలి అని అంటే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు, మనకు ఆరాధ్య దైవం కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర స్వామికి నిజంగా అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు, అన్ని దేశాల నుంచి వస్తారు. మరి అంటే అంత పవిత్రమైన స్థలానికి మనం ఎలా వెళ్ళాలి, సతీ సమేతంగా వెళ్ళి పవిత్రంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి. అసలు ఆ విషయం ఏ రోజు కూడా మనం అంత ఘనంగా కళకళలాడుతూ మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి ఇవ్వటం అనేది ఆ 5 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. ఎక్కడ దేవాలయాలన్నీ కూడా మరి ఒక డెకరేషన్ కానీ, పండుగలు వస్తుంటే మరి నవరాత్రులని ఇలా రకరకాలు ఉంటాయి, బ్రహ్మోత్సవాలని, ఎక్కడ అంగరంగ వైభవంగా ఎంతో ఆనందంగా ప్రజలందరూ చేసుకునేది ఎప్పుడు కనిపించలేదు. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి దేవస్థానానికి వెళ్లకుండా ఇంట్లో సెట్టింగ్లు వేయించుకోవటం, మరి తీర్థం వేయించుకోమంటే మరి అక్కడ బ్రాహ్మణుడు పక్కనున్న వాటర్ బాటిల్లో నుంచి ఇవ్వటం, అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకేదైనా ప్రసాదం పెడితే పక్కన ఉన్న టిష్యూలో పెట్టి వీళ్ళు పక్కన పెట్టడం. మరి నిజంగా వీళ్ళు
బైబిల్కు సంబంధించిన వ్యక్తులే కానీ హిందూ తత్వం కానీ హిందువుని వాళ్ళు ప్రేమించడం కానీ లేకపోతే హిందువులుగా మారటం అనేది ఎక్కడ మనం చూడలేదు. వాళ్ళ మేనత్త అయిన విమల అనే ఆవిడ కూడా అప్పట్లో అదే మాటలు మాట్లాడింది. మన బైబిల్ ఇదే వస్తుంది, రాజ్యం పరిపాలన ఇస్తాము మనం, ఈ 5 సంవత్సరాలు కూడా బైబిల్ రాజ్యమేనని చెప్పి ఆవిడ కూడా మాట్లాడిన మాటలు. మరి వాళ్ళ మొన్న పాస్టర్ ప్రవీణ్ గురించి ఆవిడ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. మరి సొంత తోడబుట్టిన అన్నయ్య వివేకానంద రెడ్డి గారు మరి హత్యలో మరి ఆవిడ ఏం చేశారు? మరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీళ్ళంతా కూడా నిజంగా దిగజార్చే విధంగా హిందూ తత్వం, హిందువులు ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఇప్పుడు అన్ని మతాలు ఉన్నాయి, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, కానీ ఒకరి మతాన్ని మనం విమర్శించి మన మతాన్ని గొప్పగా చెప్పుకోవటం కోసం వాళ్ళని దిగజార్చే విధంగా మనం ప్రవర్తించకూడదు అనే ఒక విషయాన్ని గుర్తు చేసుకొని, అదిగాక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజలను పరిపాలిస్తున్నాం, మనం ప్రజల్లో ఏ విధమైన చైతన్యాన్ని తీసుకురావాలి, వాళ్ళలో ఏదైనా విభేదాలు ఉంటే దాన్ని తొలగించేటట్లుగా ఈయన మాట్లాడాలి. అలా కాదు, ఇలా ఉండండి, మంచిగా ఉండండి, అన్ని మతాలు కూడా సమానమే అని చెప్పాల్సిన వ్యక్తి అక్కడ మతాలని విభేదించేసి తన మతాన్ని కొంచెం ఇదిలో చేసుకోవటానికి గొప్పగా చూపించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో విధాలుగా దానికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎవరిని ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ గురించి ఎన్నో రకాలుగా వస్తున్నా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క మాట రాకుండా ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు అతను డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి చనిపోయాడని చెప్పి కేసు కొట్టేయచ్చు, అలా చేయలేదు. పూర్తి వివరాలు విశ్లేషణ తీసుకొని ఏ విధంగా జరిగింది 300 సీసీ కెమెరాలు పరిశీలించి మరి అతను నిజంగా కూడా ఇప్పుడు ఒక మతానికి ఇచ్చిన గౌరవం అది. అతను ఒక్కడికే కాదు, అతను వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. అంటే సొంత కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే మాకు ఎటువంటి విచారణ అవసరం లేదు, దేవుడు అన్ని చూసుకుంటాడని చెప్పేసి అన్నారు. ఎందుకంటే తెలుసు అక్కడ ఏం జరిగిందని వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ మాట అన్నారు. అన్న తర్వాత కూడా కొంతమంది ఏదైతే మీరు అన్నట్టుగా మతాన్ని వెనక పెట్టుకొని ఇక్కడ ఏదైతే ఏపీలో అంతర్గత యుద్ధం ఏదైతే మతాల మధ్యన కలహాలు రేపడానికి మాత్రం చూస్తున్నారంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని అన్నింటినీ పక్కన పెట్టి మీకు ఎలాంటి విచారణ కావాలో అలాంటి విచారణ చేపిస్తామని చెప్పేసి అంటున్నారు. సరే, ఎందుకని జగన్ ఈ విషయంలో కూడా గట్టిగా మాట్లాడడం లేదు? జగన్ మాట్లాడకుండా కింద మార్గాని భరత్ కావచ్చు, హర్ష కుమార్ కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడిస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలంటే ఇదంతా వీళ్ళు కుట్రపూరిత రాజకీయాలు, మత విద్వేషాలు, మతాలను రెచ్చగొట్టి వాళ్ళల్లో వాళ్ళే ఇప్పుడు చంపేస్తాం, నరికేస్తాం, ఎవరు మాట్లాడేది అనే విధంగా భయంకరమైన లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్స్ మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి వీళ్ళు ఎక్కడ ఏ చిన్న మాట మాట్లాడినా కూడా దాన్ని ఇంకా వేరే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు అనుకున్నది ఏది కూడా ఫలించలేదు. అక్కడ నిజంగా గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఏ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా పద్ధతిగా జాగ్రత్తగా ఎంతో నిజంగా చాలా పేషెన్సీతో తీసుకెళ్ళింది. జాగ్రత్తగా దాన్ని పరిశీలించి అసలు ఎక్కడ చనిపోయారు, ఏ విధంగా జరిగింది, ప్రతి ఒక్కటి అతను హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి అన్ని సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు చూస్తున్న సోషల్ మీడియాలో ఎంతోమంది దాన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఈ విధంగా జరిగింది అని. మరి ఈరోజు నీ మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? ఏ సమాధానం చెప్పలేరు, వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కేవలం పాస్టర్ ప్రవీణ్ గారి గురించి భావోద్వేగాలన్నీ కాదు, రాష్ట్ర ప్రజల్లో రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నించారనేది అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఉగాది సందర్భంగా మనం చూస్తే జస్ట్ 2 రోజుల క్రితమే రంజాన్ జరిగింది. రంజాన్కి సంబంధించినటువంటి ఇఫ్తార్ వేడుకల్లో కనిపించారు జగన్. అదేవిధంగా క్రిస్మస్కి సంబంధించి ఆ వేడుకల్లో కనిపించారు. కానీ ఉగాదికి సంబంధించి కొత్త సంవత్సరం, తెలుగు నామ సంవత్సరం కింద మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి ఉగాది వేడుకల్లో జగన్ రాలేదు అంటే హిందువులు కించపరిచినట్టే తీసుకోవాలంటారా? వాస్తవానికి హిందువులు ఇక పైన నమ్మరు అని చెప్పేసి అన్నికి ఇది లాస్ట్ సంకేతం అని చెప్పాలనుకోవచ్చు అంటారా? ఇక్కడ ఒక విషయం అండి, అతను ఇంతకుముందు ఓట్ల కోసం లేకపోతే ఎవరైతే బీజేపీ వాళ్ళని ఏదో తను మంచి చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాడు. ఈ రోజున వాళ్ళ మతాన్ని ప్రేమించుకోనివ్వండి, కానీ హిందువుల్ని కించపరిచే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండకూడదు. ఇప్పుడు అతను హాజరవడా తర్వాత విషయం, కానీ గుడికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే హిందువులకు సంబంధించిన, ఈరోజు నిన్న చూస్తే ఢిల్లీలో ముస్లిమ్స్ అందరూ కూడా ప్రార్థనలో పాల్గొంటుంటే హిందువులందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా పువ్వుల వర్షం కురిపించారు. నిజంగా ఈరోజు ప్రతి ఒక్క చోట నేషనల్ వైజ్గా అవంతా కూడా చూపిస్తున్నారు. నిజంగా చాటి చెప్పారు మత సామరస్యాన్ని అని. మరి ఆ విధంగా ఉండాలి. సరే, ఆ విధంగా మీరు చెయ్యకపోగా విద్వేషాలను రెచ్చగొడుతూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఇవన్నీ కూడా ఎవరి మతం వాళ్ళ గొప్పదే కాదని అంటలేదు. ఇప్పుడు నీకు ఇష్టమైతే
నువ్వు దాంట్లో ఉండు, లేకపోతే నీ మతాన్ని నువ్వు ప్రేమించు. కానీ గతంలో కూడా మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదైతే ఉమ్మడి 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఏదైతే ఏదైనా ఇష్యూ వస్తుంది అనుకున్నప్పుడు పాత బస్తీలో మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు. కానీ కొత్తగా క్రిస్టియన్స్కి హిందువులకి ఒక పెద్ద గొడవను తీసుకురావాలని చెప్పి చూస్తున్నాడా? ఇది ఒక అంతర్యుద్ధం అని గోరంట్ల మాధవ్ అన్నాడు కదా. సో దీన్ని ఇట్లా తీసుకోవచ్చు అంటారా? అవునండి, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇటు కేఏ పాల్ గారు కూడా దాని గురించి చాలా మాటలు మాట్లాడారు. వేరే ఛానల్స్ వాళ్ళు కూడా దాని గురించి మరి ఈ విధంగా మాట్లాడారు కదా. మరి దీనికి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారంటే ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి అట్లాంటప్పుడు మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఓకే మతం గొప్పది, వాళ్ళ ఏదైతే వాళ్ళు పోరాడుతున్నారో దానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు, కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు, అంతర్యుద్ధాలు జరుగుతాయి అని చెప్పేసి గోరంట్ల మాధవ్ మాట్లాడారు. మరి ఈ విధంగా వాళ్ళకే ఇబ్బందికరమైనవి సృష్టించి మరి వాళ్ళని చనిపోయేటట్లు చేయటానికి, మనుషుల్ని ఒకరినొకరు చంపుకోవటానికి ప్రేరేపించడానికిగా ఇవన్నీ కూడా చాలా కుట్రపూరితమైన రాజకీయాలు. ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఇది ఎవరో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో అంతకుముందు ఎలక్షన్ ముందు ఏదో కొత్తగా వచ్చాడు, ఏదో చేయబోతున్నాడు, ఏదో ఆలీబాబా అద్భుత దీపం ఇతను అంటున్నాడు కదా, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయని. నిజంగా ఆ రోజు అరచేతిలో వైకుంఠం ఆలీబాబా అద్భుత దీపం ఏదో సృష్టిస్తాడు, ఏదో చేస్తాడు అనుకున్నారు. కానీ ఈ రోజున ఏదీ లేదు. అతనితో పాటు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రకరకాల నేరాలు ఘోరాలు చేసేసి జైలు క్యూ కడుతూ ఉన్నారు. అదేవిధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళ నిజంగా మాటలు మాట్లాడే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు కూడా చర్యలు తీసుకుంటే రెండో వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు దాంట్లో పాయింట్ తీయాలి. ఫస్ట్ మీరు మాట్లాడిన విధానం ఏంటి, ఎందుకు మాట్లాడారు, మాట్లాడాల్సి రావాల్సిన అవసరం ఏంటి, అంటే ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు తీస్తే ఖచ్చితంగా రెండోసారి ఇంకొకరు ఆలోచించి మాట్లాడతారు. దీని గురించి కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా హిందువులకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదనేది వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. సో చూద్దామండి, మొత్తానికి దీంతో ఏదైతే జరిగినటువంటి యొక్క ఉగాది వేడుకల్లో పాల్గొనకపోవడంతో హిందువులలో ఉన్నటువంటి యొక్క కొద్ది గొప్ప కొంతమంది ఏదైతే నమ్ముతున్నారో అందరూ కూడా పూర్తిగా కోల్పోయినట్టే జగన్. సో మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే.